అప్పుడు బెంగళూరు, ఇప్పుడు హైదరాబాద్. రేర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ కు సిటీ కేర్ ఆఫ్ గా మారింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఓ మహిళకు గుండె మార్పిడి ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్లు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో గుండెను హైదరాబాద్ తీసుకొచ్చారు. డాక్టర్ గోఖలే టీం గుండె మార్పిడి ఆపరేషన్ చేస్తోంది. 2 గంటలకు మొదలైన ఈ ఆపరేషన్ సాయంత్రం వరకు జరిగే ఛాన్స్ ఉంది. మినిట్ టు మినిట్ టెన్షన్ తో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు గుండెను తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1:30 ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చారు. రిట్రైవల్ బాక్స్ లో సేఫ్ గా ఉన్న గుండెను అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. జస్ట్ 3 minutes లో ఎయిర్పోర్ట్ నుంచి ఆసుపత్రికి చేర్చారు. ట్రాఫిక్ పోలీసుల హెల్ప్ తో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గుండెను డెస్టినేషన్ కు చేర్చారు వైద్యులు. అయితే షోలాపూర్కు చెందిన రోజువారీ కూలీ చేసుకునే ఓ వ్యక్తి 2 రోజుల క్రితం కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. PMSSY ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయినట్లుగా డాక్టర్లు స్పష్టం చేశారు. మృతుని బంధువుల అంగీకారంతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు ఈ గుండె మార్పిడి చేయాలని డాక్టర్స్ డిసైడ్ అయ్యారు. అప్పుడు బెంగళూరు, ఇప్పుడు హైదరాబాద్. రేర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ కు సిటీ కేర్ ఆఫ్ గా మారింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఓ మహిళకు గుండె మార్పిడి ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్లు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో గుండెను హైదరాబాద్ తీసుకొచ్చారు. డాక్టర్ గోఖలే టీం గుండె మార్పిడి ఆపరేషన్ చేస్తోంది. 2 గంటలకు మొదలైన ఈ ఆపరేషన్ సాయంత్రం వరకు జరిగే ఛాన్స్ ఉంది. మినిట్ టు మినిట్ టెన్షన్ తో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఈ గుండెను తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1:30 ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చారు. రిట్రైవల్ బాక్స్ లో సేఫ్ గా ఉన్న గుండెను అక్కడి నుంచి సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. జస్ట్ 3 minutes తో ఎయిర్పోర్ట్ నుంచి ఆసుపత్రికి చేర్చారు. ట్రాఫిక్ పోలీసుల హెల్ప్ తో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గుండెను డెస్టినేషన్ కు చేర్చారు. షోలాపూర్కు చెందిన రోజువారీ కూలీ చేసుకునే ఓ వ్యక్తి 2 రోజుల క్రితం కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. PMSSY ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయినట్లుగా డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే ఆ మృతుని బంధువుల అంగీకారంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు ఈ గుండె మార్పిడి చేయాలని డాక్టర్స్ డిసైడ్ అయ్యారు. మొదటిసారిగా హైదరాబాద్లో జరుగుతున్న గుండె మార్పిడికి సంబంధించి యశోద కార్డియాలజిస్ట్ డాక్టర్ లింగంతో నరేందర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఇంటర్ స్టేట్లో ఒక గుండెను పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్కు తరలించినటువంటి సంఘటన యశోద హాస్పిటల్కి దక్కింది. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఆసుపత్రి సిబ్బంది అలాగే ప్రముఖ వైద్యులైనటువంటి లింగం గారు మన దగ్గర ఉన్నారు. అడిగించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈరోజు మీ హాస్పిటల్లో జరిగినటువంటి ఈ గుండె మార్పిడికి సంబంధించినటువంటి చికిత్స ఎవరు చేశారు, ఎలా జరిగింది? 46 సంవత్సరాల ఫీమేల్ పేషెంట్ అండి, కొత్తగూడెం నివాసి, హౌస్ వైఫు, భర్తనేమో గవర్నమెంట్ స్కూల్ టీచరు. అయితే ఆమెకు గత 1.5 సంవత్సరాలుగా గుండె బలహీనతతో బాధపడుతుంది. ఆమెకు హోలిస్టిక్ హాస్పిటల్ డాక్టర్ రామచంద్ర గారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈమెకు చికిత్స వల్ల ఉపశమనం జరుగుతుంది కానీ మొత్తం నయం కాదు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత గుండె మార్పిడి ఒకటే మార్గం అని తెలుసుకున్న తర్వాత ఈమెని మన యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ పంపించడం జరిగిందండి. అయితే మా డాక్టర్ గోఖలే కార్డియాలజిస్ట్ సర్జన్ ఆమెను పరీక్షించి మినిమం 60% పంపింగ్ మెకానిజం ఉండాలి, ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఉండాలి, కానీ మీకు 20% ఉంది, ప్రాణానికి అపాయం ఉంది, గుండె మార్పిడి ఒకటే మార్గం అని చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈరోజు 6 సెప్టెంబర్ 2014 నుంచి ఆమె వెయిట్ చేస్తుంది గుండె మార్పిడి కోసం. గుండె దొరకలేదు. ఈరోజు అదృష్టవశాత్తు బెంగళూరులో ఒక బ్రెయిన్ డెత్ ఉండింది. ఆ పేషెంట్ దగ్గర నుండి లివరు, కిడ్నీ మార్పిడి చేయడం జరుగుతుంది. గుండె మార్పిడికి అక్కడ ఎవరు లేరు అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నుండి మా బృందం అంతా
పోయి ఫ్లైట్లో పోయి చార్టర్ ఫ్లైట్లో అక్కడ నుంచి తీసుకురావడం, అక్కడ పోలీస్ కమిషనరు పోలీస్ సిబ్బంది అక్కడ కూడా సహాయం చేశారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ అథారిటీస్, పోలీస్ సిబ్బంది, పోలీస్ కమిషనర్ అందరూ హెల్ప్ చేశారు. 2 గంటల్లో మేము అక్కడ నుండి గుండెని ఇక్కడ తీసిన తర్వాత తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గుండె మార్పిడి జరుగుతుందని ఒక 5-6 గంటల ఆపరేషన్ ఉంటుంది. ఒక 15 నుంచి 20 మంది. ఎగ్జాక్ట్లీ అక్కడ బెంగళూరులో ఎన్ని గంటలకు శరీరం నుంచి బ్రెయిన్ డెడ్ అయినటువంటి పేషెంట్ దగ్గర నుంచి వెలికి తీయడం జరిగింది గుండెను? 11:30కు మేము అక్కడ గుండె స్టార్ట్ చేయడం మొదలుపెట్టినారండి. అయితే 12 గంటలకి అక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఆపరేషన్స్ మీరు ఇంతకుముందు ఎన్ని చేయడం జరిగింది? ఈ ఆపరేషన్కి ఒక వెరైటీ ఏంటి ఇట్లా? ఈ ఆపరేషన్ ఇంతవరకు 4 ఆపరేషన్ చేశామండి మా దగ్గర. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇతర రాష్ట్రం నుండి 2 గంటల్లో గుండెని ఇక్కడ తీసుకురావడం అనేది గొప్ప విషయం. అది కూడా అందరి సహాయ సహకారంతో మేము చేయడం జరిగింది. ఇది ఒక అత్యంత గొప్ప విషయం అండి. ఒక ఈవినింగ్ ఎన్ని గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది? ఆమె భవిష్యత్తులో అన్ని పనులు చేసుకునే విధంగా ఉంటుందా? అంత సరిగ్గా జరిగితే ఆమె అన్ని పనులు చేసుకోగలుగుతుందండి. ఎందుకంటే 46 సంవత్సరాలు కాబట్టి అన్ని సక్షమంగా జరిగితే ఆమె కొన్ని కోమార్బిడ్ కండిషన్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షను, హైపోథైరాయిడిజం కూడా ఉన్నాయి కాబట్టి అవన్నిటి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇది ఒక అరుదైన సంఘటనగా వైద్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో కూడా ఆమె క్షేమంగా కోలుకుంటుంది, తన సొంత పనులు చేసుకుంటుంది అనేటువంటి విశ్వాసాన్ని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో నరేందర్, V6 న్యూస్, యశోద హాస్పిటల్ నుంచి.